వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. సో అవుట్స్కట్స్లో కానీ లేదా ఓఆర్ఆర్ దగ్గరలో కానీ మంచి విల్లాస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా లేదా ఓపెన్ ల్యాండ్స్ కావాలనుకుంటున్నారా? అయితే ప్రజెంట్ నేనున్నాను గట్కేసర్లో పుడమి సాక్షి ఇన్ఫో డెవలపర్స్ వారి ఉజ్వల హోమ్స్ వచ్చేసాను. విల్లాస్ ఇప్పుడు రెడీ టు మూవ్ అనమాట. సో విల్లాస్ అయితే రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ మనకు ఒక డెమో విల్లా కూడా రెడీ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే చాలా తక్కువ అండ్ రీజనబుల్ బడ్జెట్ అండి. నిజంగా మనకి నేను ఇక్కడికి వచ్చి ఇంటరాక్ట్ అయినప్పుడు సో కాస్ట్ అంతా కనుక్కునేటప్పుడు అనుకున్నాను, ఎస్ మన క్యూబ్ టీవీ వ్యూవర్స్ ఎవరైతే హౌస్కి ప్లాన్ చేస్తున్నారో ఇది ది బెస్ట్ హౌస్ అవుతుంది అనేసి. సో ప్రజెంట్ మనం అయితే డెమో విల్లాలో ఉన్నాం. మనతో పాటు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే మనకి సిటీ అవుట్స్కట్స్లో అనేసరికి విల్లా అనేసరికి అందరూ ఏం ఆలోచిస్తారంటే అమ్మ విల్లా అంటే 2 crores అబ్బో ఉంటుంది, 1.5 పైనే ఉంటుంది. బట్ మీరు ఇందాక మాతో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా తక్కువ బడ్జెట్ చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటో దాని గురించి చెప్పండి. యాక్చువల్లీ మేము గత 15 సంవత్సరాల నుంచి మేము ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాము. లాస్ట్ ఒక 5 years నుంచి కూడా మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నామండి. మా ఆలోచన అంతా కూడా పుడమి సాక్షి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనగానే మధ్యతరగతి ప్రజలకి అందుబాటు ధరలలో ఉండాలి, వాళ్ళు కొనుక్కునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మేము తక్కువ బడ్జెట్లో ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో మేము వచ్చాం. మేము మా ప్రీవియస్ ప్రాజెక్టులు కూడా 2 ప్రాజెక్టులు కూడా మేము 45 లక్షలు 50 లక్షలలోనే ఇండిపెండెంట్ హౌసెస్ ఇచ్చాం. ఆ తర్వాత కస్టమర్ల నుంచి మాకు రెస్పాన్స్ అనేది విల్లా ప్రాజెక్ట్ ఒకటి ఉంటే బాగుంటుంది సార్ అని చెప్పి వాళ్ళ నుంచి రెస్పాన్స్ చూసి ఈ ప్రాజెక్టు మేము స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మాకు ఈ విల్లా ప్రాజెక్ట్ అనగానే తక్కువ బడ్జెట్ పెట్టడానికి ఏకైక కారణం ఏంటంటే మాకు ల్యాండ్ రేట్ తక్కువ పడింది. కాబట్టి ఏంటంటే మేము కూడా ఈ విల్లా ప్రాజెక్టులు ఏంటంటే తక్కువ బడ్జెట్ నుంచి వేయాలనే ఉద్దేశంతో కేవలం ఇండిపెండెంట్ ధరలోకే మేము విల్లా ఇవ్వడం స్టార్ట్ చేసామండి. సో ఏంటంటే మోస్ట్ కూడా విల్లాస్ అనేసరికి అంటే దూరం అంటే మోస్ట్ కూడా ఇల్లు కొందామంటే కూడా ఏం ఆలోచిస్తారంటే మనం సిటీలో ఉంటే బాగుంటుంది, కొంచెం చుట్టాల దగ్గరలో ఉంటే బాగుంటుంది, అలాగే స్కూల్స్ హాస్పిటల్స్ పేరుగాంచిన వాటి దగ్గరలో ఉంటే బాగుంటుంది, అవుట్స్కట్స్కి కొంచెం దూరంగానే జనాలు ఉంటారు. సో పుడమి సాక్షికి రావాలి అంటే మీరు ఏం చెప్తారు, ఇది ఇక్కడే తీసుకోమని అంటే ఏం హామీ ఇస్తారు వాళ్ళకి? మొదటిగా మనం ఈ ఏరియా గురించి మాట్లాడుకుంటే ఇది గట్కేసర్ మున్సిపాలిటీ లిమిట్స్లోకి వస్తుంది. ఇది గట్కేసర్ సర్వీస్ రోడ్ను ఆనుకుని ఉంటుంది. ఈ గట్కేసర్ బస్ స్టాండ్ ప్లస్ అలాగే ఔటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 250 మీటర్ల దూరంలోనే ఉంది ఈ ప్రాజెక్ట్. ఇది సిటీ అవుట్స్కట్స్ అనడానికి లేదండి, ఇది సిటీలో భాగమే. ఎందుకంటే ఇది ఔటర్ రింగ్ రోడ్ లోపడే ఉంది ప్రాజెక్ట్ కాబట్టి సిటీలో భాగమే. ఇంకోటి ఏంటంటే మేడం, సరౌండ్స్లో అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎయిమ్స్ కానివ్వండి, ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానివ్వండి, ఇలా చూసుకుంటే ఒక ఫ్యామిలీకి కావాల్సిన సరౌండ్స్లో అన్ని వసతులు ఏవైతే ఉన్నాయో అన్ని నియర్ బై ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే ఒక ఫ్యామిలీ ఇక్కడ ఇల్లు కొనుక్కొని ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే మోస్ట్ ఇప్పుడు కూడా జనరేషన్ ఎలా మారిపోయిందంటే చాలా వాటికి పొల్యూషన్ కి దూరంగా ప్రశాంతమైన వాతావరణానికి దగ్గరగా ఉండాలనే ప్లాన్ చేస్తున్నారు. దానికైతే మన పుడమి సాక్షి డెవలపర్స్ ఈ హోమ్స్ అయితే ది బెస్ట్ అని నేను కూడా నమ్ముతున్నాను. అలాగే ఇప్పుడు మన విల్లాస్ వచ్చేసరికి ఏంటి, ఎంత ఎస్ఎఫ్టీస్ లో ఎలా కడుతున్నారు ఏంటి, కొంచెం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మన ప్రాజెక్ట్ విషయానికి వచ్చేసరికి అండి, ఇది ఉజ్వల హోమ్స్ ఈ ప్రాజెక్ట్ పేరు. ఇది ఓవరాల్గా 4 ఎకరాలలో ఉందండి ప్రాజెక్టు. ఈ 4 ఎకరాలలో ఏంటంటే మనం ఫస్ట్ phase 1 కింద 1.5 acre డెవలప్ చేసాము. ఈ 1.5 acre లో మనం 24 విల్లాస్ మనం కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ జరిగింది. ఈ 24 విల్లాస్ కూడా ఆల్మోస్ట్ మనకు స్లాబులు కంప్లీట్ అయిపోయినాయి, బ్రిక్ వర్క్ స్టేజ్ లో ఉంది. ఇది మనం ఏదైతే మనం ఉన్నామో ఇది మోడల్ విల్లా అండి. ఈ 1.5 acre లో ప్రతి విల్లా సైజ్ కూడా 200 గజాలు ల్యాండ్ ఏరియా అండి. కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు 1900 SFT 1900 SFT నుంచి 2600 SFT వరకు ఇది ఉందండి. మన కాస్ట్ పరంగా చూసుకుంటే 1.3 CR నుంచి 1.7 CR వరకు మనకు విల్లాస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అందరికి అందుబాటు ధరలలో ఉన్నాయి. అలా కాకుండా మనం బ్యాంకు నుంచి కూడా బ్యాంక్ లోన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తామండి. అదంతా కూడా మేమే చూసుకుంటున్నాము. కాబట్టి
కస్టమర్స్ ఎవరైనా ఉంటే మనకు తక్కువ డౌన్ పేమెంట్ కట్టి మిగతాదంతా కూడా లోన్కి వెళ్ళే అవకాశం మీరు ఇందాక మాకు చెప్పినప్పుడు కూడా నేను ఒక్కసారి షాక్ అయ్యాను, ఏంటి 10 లక్షలు కట్టేసి మిగతాదంతా కూడా లోన్, అది అసలు ఇంపాసిబుల్ అయ్యే కొన్ని సందర్భాల్లో అంటే ఏంటి దాని గురించి చెప్పండి. అంత తక్కువ అంటే ఎలా అందిస్తున్నారు మీరు? ఎలా అంటే మేడం ఇప్పుడు ఏంటంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి దీనికి మనం ఇప్పుడు 10 లక్షల బుకింగ్ అమౌంట్ తీసుకుంటున్నాం, మిగతా అంతా కూడా కస్టమర్ ఎలిజిబిలిటీని బట్టి మనం బ్యాంక్ లోన్ చెప్పిస్తున్నాం. సో బ్యాంక్ లోన్ కూడా ఏంటంటే మొత్తం అమౌంట్ ఒకటేసారి కాకుండా పార్ట్ వైజ్ రిలీజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకోటి పొజిషన్ టైం కూడా 8 months ఉంది కాబట్టి ఏదైనా అమౌంట్ తక్కువ ఉన్నా కూడా మాకు పొజిషన్ టైంలో కూడా ఇచ్చే వెసులుబాటు అనేది మేము చూస్తున్నాం అండి. రైట్. సో ఇప్పుడు బుకింగ్ ఈరోజు చేసుకుంటాం, ఎన్ని రోజుల లోపల మాకు మీరు మా ఇల్లుని అందించేసిస్తారు? యా అండి, ఇది ఆల్రెడీ మనకు బ్రిక్ వర్క్ స్టేజ్ లో ఉంది కాబట్టి మనం 6 to 8 months లో మనం పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ కస్టమర్ అయితే వచ్చి వాళ్ళ విల్లా బుక్ చేసుకుంటాడో వాళ్ళు బుక్ చేసుకున్న డేట్ నుంచి 8 months లోపు మనం పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో ఈ విల్లా గురించి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. మనకి సరౌండింగ్ ఏంటంటే హైలైట్స్ ఉన్నాయి మనకి మన విల్లా చుట్టూ? ఇది అన్నోజిగూడ అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటంటే కాబోయే గచ్చిబౌలి అండి. అవును, ఎందుకంటే ఇది ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ హైవేలో గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర లొకేట్ అయి ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఈ అన్నోజిగూడలో కొన్ని వందల ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, అండర్ కన్స్ట్రక్షన్ లో కూడా ఉన్నాయి. దీనికి గల ఏకైక కారణం ఏంటంటే సరౌండ్స్ లో ఉన్న డెవలప్మెంట్స్ అండి. మెయిన్ కనెక్టివిటీ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ అండి. ఈ అన్నోజిగూడకి ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓఆర్ఆర్ ని ఆనుకొని ఉన్న ప్రాజెక్టు మనది. ఈ ఓఆర్ఆర్ కాకుండా సరౌండ్స్ లో వచ్చేసి చెర్లపల్లి రైల్వే టెర్మినల్, 450 ఎకరాలలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్, ఐటీ హైజా, జెన్పాక్ట్, ఇలా చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ మనకు 1-2 kilometer రేడియస్ లో ఉండడము మనకు చాలా అడ్వాంటేజ్. అది కాకుండా మనకు 5 నుంచి 6 kilometerల డిస్టెన్స్ లోనే ఎయిమ్స్ ఉందండి, ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. అది కాకుండా ఈ సరౌండ్స్ లో చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సరౌండ్స్ లో కస్టమర్స్ కొనడానికి ముందుకు రావడం జరుగుతుందండి. ఇది చూస్తే మనకి స్పేషియస్ గా హాల్ అయితే బాగుంది అండ్ మనకి ఇది కిచెన్. సో ఇది అప్ స్టేర్స్ కి మనకి ఉంది. ఈ ఖాళీ స్థలం పెట్టారు. ఇదంతా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తున్నాం మేడం ప్రతి విల్లాకు కూడా. ఓకే. మనం నార్మల్ గా విల్లాస్ కి అంత ఫస్ట్ ఫ్లోర్ కి మనకి లిఫ్ట్ అనేది ఉండదు. ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు వీళ్ళంతా కాబట్టి మనం ప్రతి విల్లా కూడా ఇట్లా లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తున్నాం. ఓకే. సో అంటే ప్రాబ్లం ఉండదా సార్ ఇట్లా విల్లాలో మనకి లిఫ్ట్ అట్లా? ప్రాబ్లం ఏమి ఉంటుంది మేడం. ఇప్పుడు ప్రతి కస్టమర్ కూడా ఏంటంటే విల్లా అనగానే వాళ్ళకి ఏంటంటే లిఫ్ట్ కూడా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క కస్టమర్ ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచన తగ్గట్టే ఇందాక కూడా మేము అడుగుదాం అనుకుని మర్చిపోయాను, ఇది ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది, ఇంకా మనకి ఎక్స్టెండ్ ఫస్ట్ ఫ్లోర్ ఒకటే ఉంటుంది కమ్యూనిటీ కాబట్టి మనం తీసుకునే పర్మిషన్ విల్లాకే తీసుకుంటాం. ఓవరాల్ గా అంతా కూడా ఒకటే డిజైన్, సేమ్ ఎలివేషన్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. చివరిగా మా వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్స్? తప్పకుండా అండి. యాక్చువల్లీ మనకు లాంచింగ్ అనేది నెక్స్ట్ వీక్ అట్లా లాంచ్ చేయాలనుకుంటున్నాం. ఈ లాంచింగ్ సందర్భంగా వచ్చిన ప్రతి కస్టమర్ కూడా మేము ఒక బంపర్ బొనాంజా ప్రకటించడం జరిగింది. ఎవరైతే కస్టమర్స్ మొదటి 5 ఉంటారో వాళ్ళు వచ్చి 25% బుకింగ్ అమౌంట్ తోటి విల్లా బుక్ చేసుకున్న వాళ్ళకి ప్రతి విల్లా మీద మేము షిఫ్ట్ కార్ ఇవ్వబోతున్నాం అండి. ప్రతి విల్లా మీద షిఫ్ట్ కార్ మేము ఇవ్వబోతున్నాము. కాబట్టి క్యూబ్ టీవీ తరపున కూడా వచ్చిన ప్రతి కస్టమర్ కి మేము ప్రతి విల్లా మీద కూడా షిఫ్ట్ కార్ మేము ఇవ్వడం జరుగుతుంది. సూపర్ అండి, ఇది ఆఫర్ వేస్తారు. ఇల్లు కొనడమే ఒక డ్రీమ్, దానికి ఇంకా ఇంట్లో ఒక పార్కింగ్ కార్ కూడా ఫిల్ చేపిచ్చేస్తారు హరీష్ గారు. ఇంకెందుకు బ్యూటిఫుల్ ఛాన్సెస్ అసలు వదులుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు అందజేసి అలాగే ఇంత మంచి ప్రాజెక్ట్ మాకు అందజేశారు. డెఫినెట్ గా మా తరఫు నుంచి కూడా మీకు మంచి బుకింగ్స్ వస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదా వ్యూయర్స్, విల్లాస్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది. ఒక్కసారి నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఇది డెమో విల్లా అనమాట. సో ఎక్కడ కూడా ఇరుకుగా ఉంది అని అస్సలు లేదు, స్పేషియస్ గా ఇది చూసుకోవచ్చు. మనకి ఇది హాల్ వస్తుంది అనమాట అండ్ ఇది కిచెన్. సో చాలా స్పేషియస్ గా ఉంది. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, అలాగే ప్లేస్ కూడా ఇస్తున్నాను. సో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే తెలుసుకోగలరు.